కృష్ణకుమార్ గురించి సాగర్ అలాగే నందకిషోర్ మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణకుమార్ సాగర్ దగ్గరికి వచ్చి అతన్ని మెచ్చుకుంటూ ఉంటాడు. అంతలోనే కొంతమంది మనుషులు ఒక వ్యక్తిని తాళ్లతో కట్టేసి కొరడాలతో కొడుతూ ఆ పార్టీ హాల్లోకి తీసుకువస్తారు. ఆ వ్యక్తిని చూడగానే నందకిషోర్ కళ్ళు చిట్లించి, కృష్ణ, ఏంటది? ఎప్పట్నుండో రాజ్ నీ దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. అలాంటిది అతన్ని ఎందుకు శిక్షిస్తున్నావ్ అని అయోమయంగా అడిగాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మనతో పాటు ఉంటూనే మనల్ని వెన్నుపోటు పొడిచేవారు చాలామంది ఉంటారు. రాజ్ కూడా ఆ కోవకి చెందినవాడే అని నాకు ఈ మధ్యనే తెలిసింది. కుమార్ ఫ్యామిలీ పేరును ఉపయోగించుకొని కర్ణా గ్యాంగ్తో చేతులు కలిపాడు. దీనివల్ల సొసైటీలో నా పేరు పోయింది అని దీనంగా మొహం పెట్టి చెప్పాడు కృష్ణకుమార్. ఆ సమయంలో రాజ్ అపరాధ భావంతో తల కిందకు దించుకొని ఉన్నాడు. అతని నోటి నుండి రక్తం కారుతూ ఉండగా శరీరమంతా కొరడా దెబ్బలతో నిండిపోయింది. అప్పుడు కృష్ణకుమార్ అతని జుట్టు పట్టుకొని సాగర్ కాళ్లమీద పడేసి, ఎన్ని రోజులు నాకు నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి నేను వీడిని ఏం చేయలేకపోతున్నాను. అందుకే వీడిని నీకప్పగిస్తున్నాను. వాడికి నువ్వు ఎలా బుద్ధి చెప్తావో నీ ఇష్టం అని పైకి బాధ నటిస్తూ చెప్పాడు. మరోవైపు హైదరాబాద్ ఔట్స్కట్స్ లో ఉన్న విలాసవంతమైన రిసార్ట్ కొంతమంది అమ్మాయిలు స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూడ్డానికి అప్సరసల్లా కనిపిస్తున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి మాత్రం స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు వేలాడేసి దీనంగా మొహం పెట్టి ఒక మూలాన కూర్చుంది. కృతిక, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం అలా మొహం వేలాడేసుకుని కూర్చున్నావేంటి? నువ్వు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వొచ్చుగా అని పూల్ దగ్గర కూర్చున్న అమ్మాయిని నవ్వుతూ పలకరించింది నీరజ. లాంగ్వేజీ అకాడమీలో కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజులు మాత్రమే టైం ఉండడంతో నీరజ తన ఇంటికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయింది. అందుకే అందరికీ రిసార్ట్ బుక్ చేసి వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది. నీరజ అడిగిన ప్రశ్న విన్న తర్వాత కూడా కృతిక తల పైకెత్తకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, నాకిప్పుడు మూడ్ లేదు, మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను కాసేపు అయిన తర్వాత జాయిన్ అవుతాను అని నీరసంగా చెప్పింది. కృతిక అలా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం చూసిన నీరజ చటుక్కున ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంది. దాంతో కృతిక ఆమె వైపు కోపంగా చూసింది. అప్పుడు నీరజ చెవులు పట్టుకొని, సారీ కృతిక, కాని ఇంత సడన్ గా నీ మూడ్ ఎవరి వల్ల పాడైందో నాకు చెప్పు. ఎవరి గురించి ఆలోచిస్తూ ఈ రొమాంటిక్ సాంగ్స్ ని వింటున్నావ్ అని టీజ్ చేస్తున్నట్టుగా అడిగింది. నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు, మూడ్ బాలేదు కాబట్టి కాస్త ఫ్రెష్ అవ్వడానికి మ్యూజిక్ వింటున్నాను అంతే అని ఎటో చూస్తూ చెప్పింది కృతిక. నిన్నడిగితే ఎలాగో చెప్పవు కాబట్టి నన్నే గెస్ చేయని. నువ్వు మీ తాతగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావు కదా అని చిలిపిగా నవ్వుతూ అడిగింది నీరజ. సాగర్ ఇంకా మురారి భోలాతో క్లోజ్ అయిన తర్వాత చంద్రశేఖర్ ఒకసారి కృతికాతో మాట్లాడుతూ సాగర్ గురించి చెప్పి అతన్ని చాలా సేపటి వరకు పొగుడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగైనా సరే కృతిక సాగర్కి దగ్గరవ్వాలని చెప్పాడు. అతని గర్ల్ ఫ్రెండ్ కాకపోయినా అట్లీస్ట్ అతనికి మంచి ఫ్రెండ్లా అయినా రిలేషన్ మెయింటైన్ చేయాలని సూచించాడు. అప్పటి నుండి కృతిక సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్లినా ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూ ఉంటే ఆమె మనసులో సాగర్ ప్రతిబింబం పాతుకుపోయింది. అతి కష్టం మీద కృతిక తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంది. సాగర్ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదని అనుకుంటూ ఉంది. కాని ఆమె నిద్రలో కూడా అతన్నే కలవరిస్తూ ఉంది. నీరజ ఆ విషయాన్ని కృతికకి మళ్ళీ గుర్తు చేస్తూ ఆమె చెవి దగ్గరికి వెళ్లి, పొద్దునంతా ఇలా నీలో నువ్వు సైలెంట్గా అతని గురించి ఆలోచించుకుంటున్నా సరే, నిద్రలో మాత్రం అతని పేరు కలవరిస్తున్నావు. కాబట్టి నా దగ్గర దాచాలని చూడకు. నీకు సాగరంటే ఇష్టమా అని సూటిగా ప్రశ్నించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనసలు అలాంటివాణ్ణి ప్రేమిస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏదో పీడకల వచ్చి ఉంటుంది, అందుకే అతని పేరు కలవరించాను. అంతేకాని నాకు అతని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని ఎర్రబడిన మొహంతో పళ్ళు కొరుకుతూ చెప్పింది కృతిక. సాగర్ని తలుచుకున్నప్పుడల్లా ఆమెకెందుకో ఒక విషయం మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆమె నీరజకు వీడియో కాల్ చేసినప్పుడు దాన్ని సాగర్ అటెండ్ చేశాడు. అప్పుడు ఆమె అర్ధనగ్నంగా ఉండడం సాగర్ చూశాడు. ఆ విషయం పదే పదే తలుచుకుని కృతిక తనని తాను నిందించుకుంటూ ఉంది. ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతున్నాయి. అది గమనించిన నీరజ పక్కనే ఉన్న రెడ్ వైన్ ను కృతికాకి అందిస్తూ,
నా క్లోజ్ ఫ్రెండ్ మొహం ఎరుపెక్కింది. కాని అది కోపంతోనా లేదా సిగ్గుతోనా అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అని ఆట పట్టిస్తూనే, ఇందులో దాచాల్సిందేమీ లేదు కృతికా. నీకు సాగర్ నచ్చాడా? ఆ విషయం సూటిగా చెప్పేయ్. మీ తాతగారికి కూడా అతనంటే ఎంతో అభిమానం. ఖచ్చితంగా మీ రిలేషన్కి ఆయన ఒప్పుకుంటారు. ఇక నీ గురించంటావా? దివి నుండి దిగి వచ్చిన అప్సరసలా ఉంటావు. నిన్ను కాదనే ధైర్యం సాగర్ చేయగలడా అంటూ గట్టిగా నవ్వింది. నీరజ, నీకు డోస్ మరీ ఎక్కువ అయినట్టుంది. అలా నోటికొచ్చింది మాట్లాడకు అని విసుక్కుంది కృతిక. అదే సమయంలో అరిటాకు హోటల్లో భోజనం ముగించుకొని టార్జాన్కి కాల్ చేశాడు విధుర్. ఏంటి సంగతి? మేడం వాళ్ళని నువ్వు సేవ్ చేశావా? వాళ్ళు సేఫ్గానే ఉన్నారా అని కాల్ అటెండ్ చేస్తూనే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు టార్జాన్. లేదు బ్రో, నేను వాళ్ళని కాపాడలేకపోయాను అని కాస్త ఇబ్బందిగా చెప్పాడు విధుర్. అతను అలా చెప్పిన తర్వాత కొద్దిసేపటి వరకు టార్జాన్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, నువ్వు మన ఆర్గనైజేషన్ నుండి 2000 మందిని అక్కడికి తీసుకువెళ్ళావు. అయినా సరే వాళ్ళని కాపాడలేకపోయావు అంటే ఏంటర్థం? మాస్టర్ విశ్వకి నువ్వు ఇప్పుడు విఫలమవ్వడానికి కారణం ఏమని చెప్పగలవు అని ఆవేశంగా అన్నాడు. నన్ను మరీ అలా తిట్టకు. మేడం వాళ్ళని నేను సేవ్ చేయలేకపోయాను. అలా అని వాళ్లతో పోరాడలేక వెనక్కి రాలేదు కదా. నేను చాలామంది కల్టివేటర్స్ ప్రాణాలు తీయగలిగాను. వాళ్ళకి ఈ పాటికి మన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసే ఉంటుంది అని నుదుటి నుండి కారుతున్న చెమట చుక్కలను తుడుచుకుంటూ చెప్పాడు విధుర్. సర్లే, దాని సంగతి పక్కన పెట్టు. అఖిల మేడం వల్ల మదర్ శైలజ గారి ఐడెంటిటీ గురించి నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడిగాడు టార్జన్. అఫ్కోర్స్, నేనిక్కడికి వస్తూనే ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ముక్తా ఫ్యామిలీని నాశనం చేశారు, కానీ ఆ టైంలో ఆవిడ అక్కడ లేదు. ఆవిడని 9 సెక్టార్స్ యొక్క లీడర్స్ కలిసి కిడ్నాప్ చేశారని విన్నాను. ఇప్పుడు ఆవిడ వాళ్ళ అదుపులోనే ఉంది. కొంపతీసి మనం ఆమెను కూడా సేవ్ చేయాలా ఏంటి అని టెన్షన్గా అడిగాడు విధుర్. నువ్వు నీ సొంత డెసిషన్ తీసుకోకు. ఆవిడ గురించి ముందు మనం మాస్టర్ విశ్వకి తెలియజేయాలి అని చెప్పాడు టార్జన్. ఆ తర్వాత అతను కొద్దిసేపు ఏదో ఆలోచించి, ముందైతే నువ్వు అఖిల మేడంని అలాగే శ్రావ్య మేడంని ఎలా సేవ్ చేయాలో ఆలోచించు అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసేశాడు. మరోవైపు ఖమ్మంలో జయదేవ్ ఇంటికి రవి అలాగే హరిప్రసాద్ మళ్లీ వచ్చారు. జయదేవ్ గారు, సాగర్ గారిని మా ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకోవడానికి మీరు అంగీకరిస్తారా అని అతి వినయంగా అడిగాడు హరిప్రసాద్. ఇంతకుముందు కన్నా వాళ్ల యాటిట్యూడ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కర్ణ గ్యాంగ్ని సాగర్ ఓడించాడని తెలిసిన తర్వాత వాళ్లు అతనికి మరింత మర్యాదనిస్తున్నారు. జయదేవ్ మాత్రం అతన్ని కళ్ళు చిట్లించి చూస్తూ, అంటే మీరిప్పుడు సాగర్ని మీతో పాటు తీసుకువెళ్లడానికి ఇక్కడికి వచ్చారన్నమాట అని అన్నాడు. జయదేవ్ గారు, సాగర్ గారిని మా ఆర్గనైజేషన్తో కలిసి కాదు, కానీ మా స్పెషల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయమని అడుగుదామనుకుంటున్నాము అని బుర్ర గోక్కుంటూ చెప్పాడు హరిప్రసాద్. స్పెషల్ డిపార్ట్మెంటా? ఏంటది అని అయోమయంగా అడిగాడు జయదేవ్ బిల్లా. మేము ఆయన్ని ఫ్లేమ్ సోల్లో జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అక్కడ ఆయనే మాకు నాయకత్వం వహించాలి అని సూటిగా చెప్పాడు హరిప్రసాద్. అప్పుడు జయదేవ్ బిల్లా చేతులు కట్టుకొని తీరిగ్గా కుర్చీకి జారిపడుతూ, అసలు మీకు కావాల్సిందేంటి? సాగర్ దగ్గర ఉన్న పిల్ ఫార్ములానా, లేదంటే సాగర్ ఎబిలిటీనా అని అయోమయంగా అడిగాడు. 2 అంటూ చిన్నగా నవ్వాడు హరిప్రసాద్. ఆ తర్వాత దాదాపు ఒక 10 నిమిషాల వరకు తన ఎదురుగా ఉన్న ఇద్దర్ని చూస్తూ ఏదో ఆలోచించిన జయదేవ్ బిల్లా తల అడ్డంగా ఊపుతూ, ఇదస్సలు కుదరని పని. మీ ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ చాలా పెద్దదై ఉండొచ్చు, కాని సాగర్ అందులో పనిచేయడానికి ఒప్పుకుంటాడని నేననుకోను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే హరిప్రసాద్ అలాగే రవి ఇద్దరూ కూడా కళ్ళు పెద్దవి చేశారు. ఖమ్మం కింగ్ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలోనూ ఫ్లేమ్ సోల్ చాలా ప్రత్యేకమైనది. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే అందులో జాయిన్ చేసుకుంటారు. అలాంటిది సాగర్ని ఆ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించమని అడుగుతున్నారు అంటే అది ఎంత విలువైన హోదా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది దాన్ని కూడా సాగర్ తిరస్కరిస్తాడు అని జయదేవ్ బిల్లా చెప్తూ ఉంటే హరిప్రసాద్ ఇంకా రవి నమ్మలేకపోతున్నారు.
హరిప్రసాద్ డీప్ బ్రీత్ తీసుకొని, జయదేవ్ గారు, అతను ఒప్పుకుంటాడో లేదో కాని మనం ప్రయత్నించడంలో తప్పులేదు కదా. మేము రేపు మధ్యాహ్నం 3ంటికి సాగర్ని కలుస్తామని చెప్పండి. ఫ్లేమ్సోల్ డిపార్ట్మెంట్ గురించి కూడా కొంచెం వివరించండి. దాన్ని మొదట్లో వసు ఫ్యామిలీని అదుపు చేయడానికి స్టార్ట్ చేశాం. దాని ప్రాముఖ్యత అని హరిప్రసాద్ ఏదో చెప్తూ ఉండగానే జయదేవ్ బిల్లా అతన్ని సైలెంట్గా ఉండమన్నట్టుగా చేయి చూపిస్తూ, దాని గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పాడు. మరోవైపు నందకిషోర్ ఇంట్లో రాజ్ని బంధించి ఉంచాడు సాగర్. అక్కడ ఏ పని లేకపోయినా సరే కృష్ణకుమార్ మాత్రం ఆ ఇంట్లోనే తచ్చాడుతూ ఉన్నాడు. అయినా సరే ఎవరూ అతనితో పెద్దగా మాట్లాడకపోయేసరికి తనంతట తానే సాగర్ దగ్గరికి వెళ్లి, నువ్వు కర్నా గ్యాంగ్ లీడర్స్ అయిన 7 బ్రదర్స్ని బంధించావా అని పెదవులు తడుపుకుంటూ అడిగాడు. దానికి సాగర్ సూటిగా సమాధానం చెప్పకుండా, మీరు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణకుమార్ తన గొంతు సరిచేసుకొని, నీ ఆత్మీయుడిగా నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఆ 7 చంపేసేయ్. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద కేడీలు. వాళ్ళు వేసే ఎత్తుగడలను కూడా ఊహించడం కష్టం. ఫ్యూచర్లో నీకు ఇబ్బంది రాకూడదని ఈ సలహా ఇస్తున్నాను అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చెప్పాడు. అప్పుడు అలా చెప్పగానే హాల్లో ఉన్న అందరి మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ సీరియస్గా మారిపోయింది. నందకిషోర్కైతే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వీడికసలు కొంచెం కూడా సిగ్గులేదనుకుంటా. వాడు చేసిన తప్పు బయటపడినా కూడా మా ఇంటికి రావడమే కాకుండా మాకు సలహాలిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. సాగర్ మాత్రం మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కుమార్ వైపు చూస్తూ, మీరు వాళ్ళ గురించి ఏమీ వర్రీ అవ్వకండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు. సాగర్, నాకెందుకో నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావని అనిపిస్తుంది. సొసైటీలో చాలామంది వాళ్ళని చంపాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు నీ దగ్గర ప్రాణాలతో ఉంచుకున్నావు అంటే అనవసరంగా వాళ్ళు నీ మీద కోపం తెచ్చుకుంటారు. దానివల్ల నీకే ఇబ్బందవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని సీరియస్గా చెప్పాడు కృష్ణకుమార్. ఆ చంపాలనుకునే వాళ్ళలో మీరు కూడా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించాడు సాగర్. నీ ఉద్దేశమేంటి అని పళ్ళు నూరుతూ అడిగాడు కృష్ణకుమార్. వాళ్ళ విషయంలో నేను ఎవరి సలహా తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను. మీ సలహాలు నాకు అవసరం లేదు అని కృష్ణకుమార్ మొహం మీద చెప్పేశాడు సాగర్. ఆ మాటలు విన్న వెంటనే కృష్ణకుమార్కి ఒళ్ళు మండిపోయింది. అతను పిడికిలి బిగించి సాగర్ మొహంలో మొహం పెట్టి, మర్యాదగా వాళ్ళ 7 నాకు అప్పగించు. నువ్వు బయట నుంచి వచ్చిన వాడివి. ఇక్కడి విషయాల్లో మరీ చొరబడిపోవడానికి ప్రయత్నించకు అని పళ్ళు నూరుతూ చెప్పాడు. అతను అలా మాట్లాడేసరికి ఆ రూంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటివరకు సైలెంట్గా ఉన్న నందకిషోర్ ఆవేశంగా కృష్ణకుమార్ దగ్గరికి వెళ్లి అతని కాలర్ పట్టుకున్నాడు. కృష్ణకుమార్ని నందకిషోర్ ఏం చేయబోతున్నాడు? ఫ్లేమ్సోల్ డిపార్ట్మెంట్తో సాగర్ చేతులు కలుపుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.